హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్కి యాడ్సెన్స్లో 5 times ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఛానల్కి మానిటైజేషన్ కూడా పోయిందన్నమాట. యూట్యూబ్ టీంతో చాట్ చేయడానికి చాట్ ఆప్షన్ కూడా లేదు. ఏ విధంగా యూట్యూబ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యాం, మళ్ళీ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి మళ్ళీ మెయిల్ ఏ విధంగా తీసుకొచ్చాం, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా అంతే యాక్షన్ బటన్ లేదు. యు ఆర్ నో లాంగర్ షోయింగ్ యాడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి యాడ్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే మానిటైజేషన్ కూడా ఆగిపోయింది. ఇక్కడ చూసుకోండి, సెకండ్ స్టెప్ అనేది ఎర్రర్లో ఉంది. ఐడి వెరిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు మానిటైజ్ యువర్ యూట్యూబ్ ఛానల్ టు రిసీవ్ ఫర్దర్ పేమెంట్స్ టు యువర్ యాడ్సెన్స్ అకౌంట్ అని ఉందన్నమాట. సో మనకి చాట్ ఆప్షన్ లేదు, మానిటైజేషన్ లేదు, యాక్షన్ బటన్ లేదు, ఐడి అప్లోడ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మనం వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మళ్ళీ యాడ్సెన్స్లోకి వెళ్దాం. చూడండి, నేను ఒకసారి హోమ్లోకి వచ్చేసాను. హోమ్లోకి వస్తే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మానిటైజేషన్ ఉన్న వాళ్ళకి అంటే మనకి పోస్ట్ ఏ విధంగా అయితే సింబల్ ఉంటుందో పోస్ట్ సింబల్, ఆ విధంగా చాట్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ లేదనమాట. ఇప్పుడు ఏంటంటే యాడ్సెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా బ్లూ కలర్లో, ఇక్కడ లెర్న్ మోర్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. హెల్ప్ సెంటర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ పేజ్ని కొంచెం కింద స్క్రోల్ చేద్దాం. దీంట్లో ట్రబుల్ షూటర్ ఉంటుంది అనమాట. దాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఈ మెథడ్ ఏంటంటే కొంతమందికి వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వట్లేదు అనమాట. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది, నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడి వెరిఫికేషన్ 5 times ఎవరైతే ఫెయిల్ అయ్యి యాక్షన్ బటన్ లేదో, నెక్స్ట్ ఏంటంటే చాట్ సపోర్ట్ లేదో, మానిటైజేషన్ కూడా అయిపోయిందో వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ట్రబుల్ షూటర్ అని ఉంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ ట్రబుల్ షూటర్. దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఐడెంటిటీ వెరిఫికేషన్ ట్రబుల్ షూటర్ అని ఉంది. వేర్ యూ ఆస్క్ టు సబ్మిట్ యువర్ ఐడి అని ఉంది. ఫస్ట్ ఎస్ అని కొట్టండి. హ్యావ్ యూ రీచ్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 5 items అని ఉంది, ఎస్ కొట్టండి. చెక్ ఇఫ్ యూ ఐడెంటిటీ వాస్ వెరిఫైడ్ అని ఉంది, ఇది కూడా అంతే, రెడ్ అలర్ట్ ఉంది, ఇది కూడా ఎస్ కొట్టండి. ఇవన్నీ ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ attempts టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఒక ఫామ్ అవుతుంది, ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే మన యాడ్సెన్స్ PUB ఐడి అని ఉంటుంది, దాన్ని మనం యాడ్సెన్స్లోకి వెళ్తే పైన ఉంటుంది అనమాట లింక్లో. అక్కడ నుంచి కాపీ చేసుకోండి, నేను కాపీ చేస్తున్నాను చూసారా. సో ఆ విధంగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫామ్లో ఎక్కడైతే PUB ఐడి అడిగారో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరి యాడ్సెన్స్ PUB ఐడి అడిగారు. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత కింద చూసుకోండి, వై వేర్ యూ నాట్ ఏబుల్ టు సెండ్ వ్యాలిడ్ ఐడి అని ఉంది. సో మీరు ఎందుకు ఐడిని కరెక్ట్గా పంపించలేకపోతున్నారని ఒక రీజన్ ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ మ్యాటర్, ఏ విధంగా ఇక్కడ టైప్ చేసేసుకోవాలి ఏంటనేది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన మ్యాటర్ మీరు కావాలంటే టైప్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ చేసుకుని పేస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెయిల్ ఐడి మన డిఫాల్ట్గానే తీసుకుంటుంది అనమాట మన యూట్యూబ్ ఛానల్ది. సో ఈ విధంగా మీరు కాపీ చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత అక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. పేస్ట్ చేసుకుని సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్ టీం వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. రిక్వెస్ట్ అనేది మన మెయిల్కి యూట్యూబ్ టీం నుండి ఒక మెయిల్ వస్తుంది అనమాట. మీరు మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేయండి అని చెప్పేసి సబ్మిట్ అనే బటన్ కొడితే రీఫ్రెష్ దిస్ పేజ్ అని వస్తుంది. కొంతమందికి ఏంటంటే రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది, కొంతమందికి ఇట్లా ఎర్రర్ వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీ ఛానల్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటే. మన రిక్వెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మన మెయిల్కి 1 or 2 daysలోనే YT పార్ట్నర్ సపోర్ట్ అని ఒక మెయిల్ వస్తుంది అనమాట. అక్కడ మీరు ఒకసారి మళ్ళీ మీ ఐడీస్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. మీ ఐడీలు పెడితే వాళ్ళకి ఆ మెయిల్లో మళ్ళీ యాక్షన్ బటన్ ఇస్తారు. మీరు కరెక్ట్ ఐడి మళ్ళీ ఇస్తే మీ ఐడి వెరిఫికేషన్ యాడ్సెన్స్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఇదొక మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఎక్స్ నుంచి అంటే ట్విట్టర్ నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఏ విధంగా మనం మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఏంటని చెప్పేసి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఈ మెథడ్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను వీడియో చెప్పిన దాంట్లో ఇది వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఆ వీడియోని ట్రై చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ వీడియో అదే అనమాట. థ్యాంక్ యూ.